శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు వీడియోలో 2026 సంవత్సరంలో జూన్ నెలలో 1వ తేదీ నుంచి 30వ తేదీ లోపల గృహప్రవేశానికి, వివాహాలకి, అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి పంచాంగం ప్రకారం ముహూర్తాలు ఏ రోజుల్లో ఉన్నాయో క్లియర్ గా తెలియజేస్తానండి. వీడియోలకు వెళ్లే ముందుగా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రానున్నటువంటి అప్డేట్స్ అన్ని కూడా నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. వీడియోలకు వెళ్లే ముందుగా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే జూన్ 15వ తేదీ వరకు మనకి అధిక జ్యేష్ఠ మాసం అనేది ఉంటుందండి. జూన్ 16వ తేదీ నుంచి మనకి నిజ జ్యేష్ఠ మాసం అనేది ఉంటుంది. ఈ అధిక జ్యేష్ఠంలో మనకి వివాహాలు కానివ్వండి, గృహప్రవేశాలు కానివ్వండి, ముహూర్తాలు అయితే లేవండి. అధిక మాసాన్ని పురుషోత్తమ మాసం అంటారు. ఈ మాసంలో ఓన్లీ దైవ కార్యాలు చేసుకోవడానికి, వ్రతాలు, పూజలు ఇవి చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. 16వ తేదీ నుంచి మనకి వివాహానికి, గృహప్రవేశానికి ముహూర్తాలు అనేవి ఉంటాయండి. అలానే మీకు ఎవరికైనా సరే డెలివరీ డేట్స్ కావాలి అంటే ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తాను. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఈ వీడియోలో చెప్పే విషయాలన్నీ కూడా అందరికీ ఒకలా ఉండవండి. వారి వారి జాతకాన్ని బట్టి, జన్మ నక్షత్రాన్ని బట్టి ముహూర్తపు టైమింగ్స్, డేట్స్ అనేటివి చేంజ్ అవుతూ ఉంటాయి. బట్ ఓవరాల్ గా అయితే పంచాంగం ప్రకారం ఏ డేట్స్ అయితే ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ గా తెలియజేస్తాను. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. జూన్ నెల 1వ తేదీ సోమవారం పాడ్యమి తిథి మనకి మధ్యాహ్నం 2:52 వరకు అయితే ఉంటుంది. ఈ రోజు నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం. ఈ రోజు ప్రత్యేకత యమునా నది పుష్కరాలు అనేటివి ప్రారంభం అవుతాయండి. ఈ రోజు ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి అనుకూలంగా ఉంది అంటే ఈ రోజు నార్మల్ గా సాధారణమైన పనులు చేసుకోవడానికి అనుకూలంగా ఉందండి. వివాహాలకు కానివ్వండి, గృహప్రవేశం కానివ్వండి, వీటన్నిటికీ కూడా ముహూర్తాలు అయితే లేవు. తర్వాత జూన్ 2వ తేదీన మంగళవారం విద్యా తేదీ సాయంత్రం 4:52 వరకు ఉంటుంది. ఈ రోజు నక్షత్రం మూల నక్షత్రం. ఈ రోజు ప్రత్యేకత ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాలండి. ఈ రోజు అంత మంచి రోజు అయితే కాదండి. ఓన్లీ డెలివరీ ఆపరేషన్లకు మాత్రమే ఈ రోజు అయితే ముహూర్తాలు అయితే ఉన్నాయి. తర్వాత జూన్ 3వ తేదీన బుధవారం తదియా తేదీ రాత్రి సాయంకాలం 6:43 వరకు అయితే ఉందండి. ఈ రోజు నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం. ఈ రోజు మంచి రోజా కాదా అంటే ఈ రోజు సాధారణమైన పనులు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉందండి. తర్వాత జూన్ 4వ తేదీ గురువారం చవితి తేదీ ఉత్తరాషాఢ నక్షత్రం. ఈ రోజు చవితి తేదీ మనకి రాత్రి 8:15 వరకు అయితే ఉందండి. ఈ రోజు ప్రత్యేకత సంకటహార చతుర్థి వ్రతం. ఈ రోజున సాధారణమైన పనులు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. తర్వాత జూన్ 5వ తేదీన శుక్రవారం పంచమి తిథి శ్రవణ నక్షత్రం. పంచమి తిథి మనకి రాత్రి 9:13 వరకు అయితే ఉందండి. ఈ రోజు అన్నప్రాసన, ఉయ్యాలలో వేయటము, అద్దె ఇల్లు మారటానికి, వాహన ప్రారంభం, భూ రిజిస్ట్రేషన్లు ఇలాంటి శుభకార్యాలు మాత్రమే చేసుకోవడానికి ఈ జూన్ 5వ తేదీ అయితే అనుకూలంగా ఉందండి. తర్వాత జూన్ 6వ తేదీన శనివారం షష్ఠి తిథి రాత్రి 10:05 వరకు ఉంది. ఈ రోజు నక్షత్రం ధనిష్ఠ నక్షత్రం అండి. ఈ రోజు కూడా అన్నప్రాసన, సీమంతం, రెంట్ హౌస్, అద్దె ఇల్లు మారటానికి, అలానే భూ రిజిస్ట్రేషన్ పనులు ఇలాంటి చిన్న చిన్న కార్యాలు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. తర్వాత 7వ తేదీ ఆదివారం రోజు సప్తమి తిథి రాత్రి 10:15 వరకు అయితే ఉందండి. ఈ రోజు నక్షత్రం శతభిష నక్షత్రం. ఈ రోజు కూడా మీరు అన్నప్రాసన, సీమంతం, అద్దెలు మారటానికి ఇలాంటి పనులు మాత్రమే చేసుకోవడానికి అయితే అనుకూలంగా ఉందండి. వివాహాలు కానీ, గృహప్రవేశాలకైతే ముహూర్తాలు అయితే లేవు. తర్వాత జూన్ 8వ తేదీన సోమవారం అష్టమి తిథి రాత్రి 9:53 వరకు అయితే ఉంటుందండి. ఈ రోజు నక్షత్రం పూర్వభద్ర నక్షత్రం. ఈ రోజైతే అంత మంచి రోజైతే కాదండి. తర్వాత జూన్ 9వ తేదీన మంగళవారం నవమి తిథి రాత్రి 9:03 వరకు అయితే ఉంటుంది. ఈ రోజు నక్షత్రం ఉత్తరాభద్ర నక్షత్రం అండి. ఈ రోజు కూడా శుభకార్యాలు చేసుకోవడానికి, చిన్న చిన్న పనులు చేసుకోవడానికి కూడా అంత అనుకూలంగా లేదు. జూన్ 10వ తేదీ బుధవారం దశమి తిథి రాత్రి 7:52 వరకు అయితే ఉంటుందండి. రేవతి నక్షత్రం. ఈ రోజు మంచి రోజేనండి. ఈ రోజున అన్నప్రాసన, చిన్నపిల్లలను ఉయ్యాలలో వేయటం, సీమంతం, అద్దెలు మారటానికి ముహూర్తాలు అయితే ఉన్నాయి. తర్వాత జూన్ 11వ తేదీ గురువారం ఏకాదశి తిథి సాయంత్రం 6:17 వరకు అయితే ఉంటుంది. ఈ రోజు నక్షత్రం అశ్విని నక్షత్రం అండి. ఈ రోజు స్మార్త ఏకాదశి అన్నప్రాసనకి, ఉయ్యాలలో వేయటానికి, సీమంతానికి, అద్దెలు మారటానికి, భూ రిజిస్ట్రేషన్ పనులకి వీటన్నిటికీ కూడా ముహూర్తాలు అయితే ఉన్నాయి. తర్వాత జూన్ 12వ తేదీన మనకి ద్వాదశి తిథి శుక్రవారం భరణి నక్షత్రం అండి. ద్వాదశి తిథి మనకి సాయంత్రం 4:12 వరకు అయితే ఉంటుంది. ఈ రోజు సాధారణమైన పనులు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. తర్వాత జూన్ 13వ తేదీ శనివారం త్రయోదశి తిథి కృతికా నక్షత్రం. ఈ రోజుతో మనకి యమునా నది పుష్కరాలు అనేవి పూర్తవుతాయండి. మరొక ప్రత్యేకత మాస శివరాత్రి. ఈ రోజు ఓన్లీ దైవ ఆరాధనకు మాత్రమే మనకి ఈ రోజు అయితే బాగా మనకి పనికొస్తుందండి. శుభకార్యాలు చేసుకోవడానికి అంత పనికిరాదు. తర్వాత జూన్
14వ తేదీ ఆదివారం చతుర్దశి తిథి రోహిణి నక్షత్రం అండి. ఈ రోజు అంత మంచి రోజు అయితే కాదండి. తర్వాత జూన్ 15వ తేదీన సోమవారం అమావాస్య తిథి. సోమవారం ఉదయం 9:15 వరకు అయితే అమావాస్య తిథి అనేది ఉంటుందండి. ఈ రోజు సోమావతి అమావాస్య అండి. ఈ రోజు చాలా విశేషమైనది. సోమవారం అమావాస్యతో రావడం, శివయ్య పూజ అభిషేకం చేస్తే చాలా మంచి విశేషం అయితే ఉంటుందండి. ఈ రోజు గాండ్ల అమావాస్య అనే పేరుతో కూడా పిలుస్తారు. ఈ రోజుతో మనకి అధిక జ్యేష్ఠ మాసం అనేది పూర్తవుతుంది. తర్వాత 16వ తేదీ మంగళవారం రోజు పాడ్యమి తిథి నుంచి మనకి నిజ జ్యేష్ఠ మాసం అనేది ప్రారంభమవుతుందండి. ఈ నిజ జ్యేష్ఠ మాసంలో మనము అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి ముహూర్తాలు అయితే ఉంటాయి. ఈ రోజు 16వ తేదీ పాడ్యమి తిథి. ఈ రోజు అయితే మనకి గృహప్రవేశానికి, గృహ ఆరంభానికి, దేవతా విగ్రహ ప్రతిష్టాపన, ఉపనయనాలు చేయడానికి మాత్రమే ఈ రోజైతే మనకి ముహూర్తాలు అయితే ఉన్నాయి. వివాహాలకైతే మనకైతే ముహూర్తాలు అయితే లేవండి. తర్వాత జూన్ 17వ తేదీన బుధవారం విద్యా తిథి. ఉదయం 6:02 వరకు అయితే ఉంటుందండి. ఈ రోజు తదియా తిథి కూడా కలిసి ఉంటుంది. ఈ రోజు నక్షత్రం పునర్వసు నక్షత్రం అండి. ఈ రోజు ప్రత్యేకత మొహరం పండుగ. గృహ ప్రవేశానికి, గృహ ఆరంభానికి, ప్రతిష్టాపన, ఉపనయనం చేయడానికి మాత్రమే ఈ 17వ తేదీ అయితే అనుకూలంగా ఉంది. తర్వాత 18వ తేదీ గురువారం చవితి తిథి. రాత్రి 12:03 వరకు అయితే ఉంటుంది. పుష్యమి నక్షత్రం అనేది ఈ రోజు సాయంత్రం 4:42 వరకు అయితే ఉంటుందండి. ఈ రోజు మనకి అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి, ఒక్క వివాహానికి తప్ప మనకి పెళ్లి చూపులు కూడా చేసుకోవడానికి ఈ రోజైతే అనుకూలంగా ఉంది. గృహ ప్రవేశానికి, గృహ ఆరంభం, ఉపనయనం, అక్షరాభ్యాసం, నామకరణం, పెళ్లి చూపులు, వాహన ప్రారంభం, భూ రిజిస్ట్రేషన్స్ ఇలాంటివన్నీ చేసుకోవడానికి కూడా ఈ 18వ తేదీ అయితే అనుకూలంగా ఉందండి. తర్వాత 19వ తేదీన శుక్రవారం పంచమి తిథి. రాత్రి 10:13 వరకు అయితే ఉంటుంది. ఆశ్లేష నక్షత్రం అండి. ఈ రోజు కూడా మంచి రోజేనండి. ఈ రోజు నుంచి మనకి వివాహానికి, గృహ ప్రవేశానికి, అన్నప్రాసన, సీమంతం, అద్దెలు మారటానికి, అక్షరాభ్యాసానికి, చిన్నపిల్లలకు తలనీలాలు తీయడానికి, చెవులు కుట్టించడానికి అన్నిటికీ కూడా ఈ 19వ తేదీ అయితే అనుకూలంగా ఉందండి. తర్వాత 20వ తేదీన శనివారం షష్ఠీ తిథి. రాత్రి 8:51 వరకు ఉంటుంది. ఈ రోజు నక్షత్రం మక్కా నక్షత్రం అండి. ఈ రోజు కూడా మనకి మంచి రోజే. వివాహానికి, గృహ ప్రవేశానికి, అక్షరాభ్యాసం, నామకరణం, గృహారంభం, వ్యాపారం ప్రారంభం, కొత్త వాహనాలు ఎవరైనా కొనుక్కోవాలనుకున్నా కొనుక్కోవచ్చు. అన్నిటికీ కూడా ఈ 20వ తేదీ చాలా అనుకూలంగా ఉందండి. తర్వాత 21వ తేదీ ఆదివారం మనకి సప్తమి తిథి. రాత్రి 7:58 వరకు ఉంటుంది. ఈ రోజు నక్షత్రం పుబ్బా నక్షత్రం. ఈ రోజు కూడా మనకి మంచి రోజేనండి. ఈ రోజు మనకి పుబ్బా నక్షత్రం మధ్యాహ్నం 2:36 వరకు ఉంటుంది. తదుపరి మనకి ఉత్తరా నక్షత్రం ఉంటుంది. ఈ ఉత్తరా నక్షత్ర సమయంలో మనకి వివాహానికి ముహూర్తాలు అయితే ఎక్కువగా ఉన్నట్లు పంచాంగంలో తెలియచేయడం అయితే జరిగిందండి. సో ఉత్తరా నక్షత్రంలో వివాహానికి, పెళ్లికి, గృహ ప్రవేశానికి అన్నిటికీ కూడా ఈ 21వ తేదీ కూడా అనుకూలంగా ఉందండి. తర్వాత 22వ తేదీన అష్టమి తిథి. సోమవారం రాత్రి 7:36 వరకు అష్టమి తిథి ఉంటుంది. ఈ రోజు నక్షత్రం ఉత్తర నక్షత్రం అండి. తిథి ప్రకారం ఈ రోజున కొంతమందికి ముహూర్తాలు అయితే ఉన్నాయండి. కొంతమందికి తిథి ప్రకారం వాళ్ళ జన్మ జాతకాన్ని బట్టి ముహూర్తాలు అయితే లేవు. సో ఈ రోజు ఓవరాల్ గా పంచాంగం ప్రకారం ముహూర్తాలు అయితే లేవని తెలియజేయడం అయితే జరిగింది. ఓన్లీ గృహ ప్రవేశానికి మాత్రమే ముహూర్తాలు ఉన్నాయండి. తర్వాత మంగళవారం 23వ తేదీన నవమి తిథి. రాత్రి 7:56 వరకు ఉంటుంది. ఈ రోజు నక్షత్రం హస్త నక్షత్రం. ఈ రోజు మనకి ఓన్లీ డెలివరీ ఆపరేషన్లకు మాత్రమే అనుకూలంగా ఉందండి. మిగతా శుభకార్యాలు చేసుకోవడానికి అంత అనుకూలంగా లేదు. తర్వాత జూన్ 24వ తేదీ బుధవారం దశమి తిథి చిత్తా నక్షత్రం. దశమి తిథి మనకి రాత్రి 8:06 వరకు అయితే ఉంటుందండి. ఈ రోజు వివాహాలకి, గృహ ప్రవేశాలకి, అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి 24వ తేదీ అయితే అనుకూలంగా ఉంది. జూన్ 25వ తేదీన గురువారం ఏకాదశి తిథి స్వాతి నక్షత్రం. ఏకాదశి తిథి మనకి రాత్రి 9:05 వరకు అయితే ఉంటుందండి. ఈ రోజు చాలా మంచి రోజు అండి. ఈ రోజు గృహ ప్రవేశాలకి, వివాహాలకి, అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి అయితే అనుకూలంగా ఉంది. ఈ రోజు ప్రత్యేకత నిర్జల ఏకాదశి అండి. మనకి సంవత్సరానికి ఉండేటువంటి 24 ఏకాదశుల ఫలితం అనేది ఈ ఒక్క రోజులో అయితే మనకు లభిస్తుంది. అంతటి శక్తివంతమైనదండి ఈ ఏకాదశి. కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోకండి. ఏకాదశి వ్రత పూజా విధానము, వ్రత మహత్యం, వ్రత కథ ఇవన్నీ కూడా ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ అయితే ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా చూడండి. జూన్ 26వ తేదీన శుక్రవారం ద్వాదశి తిథి. మనకి రాత్రి 10:35 వరకు ఉంటుంది. విశాఖ నక్షత్రం అండి. ఈ రోజు మంచి రోజేనండి. ఈ రోజు మనకి శ్రీకూర్మ జయంతి ప్రత్యేకత. ఈ రోజు వివాహాలకి, గృహ ప్రవేశాలకి, అన్ని శుభకార్యాలు చేయడానికి ఈ 26వ తేదీ అయితే అనుకూలంగా ఉంది.
తర్వాత జూన్ 27వ తేదీన శనివారం త్రయోదశి తిథి రాత్రి 12:20 వరకు ఉంటుంది. ఈ రోజు నక్షత్రం అనురాధ నక్షత్రం అండి. ఈ రోజు ప్రత్యేకత శని త్రయోదశి. ఈ రోజు కూడా మనకి వివాహాలకి, గృహప్రవేశాలకి, అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి, అన్నప్రాసన, సీమంతం, చిన్నపిల్లలను ఉయ్యాలలో వేయటం, అద్దె ఇల్లు మారటానికి, అక్షరాభ్యాసానికి అన్నిటికీ కూడా ఈ రోజు అయితే మనకి అనుకూలంగా ఉంది. తర్వాత జూన్ 28వ తేదీ ఆదివారం మనకి చతుర్దశి తిథి తెల్లవారుజామున 2:24 వరకు అయితే ఉంటుంది. ఈ రోజు నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం. ఈ రోజు మనకి చెవులు కుట్టించడానికి చాలా అనుకూలంగా ఉందండి. అలానే వ్యాపారం ప్రారంభానికి, మూల నక్షత్రం ప్రారంభమైన తర్వాత మనకి వివాహాలకి, గృహప్రవేశాలకు కూడా మనకి ముహూర్తాలు అయితే ఉన్నాయి. తర్వాత జూన్ 29వ తేదీన సోమవారం పూర్ణిమ తిథి మూల నక్షత్రం అండి. ఈ రోజు మనకి ఏరువాక పూర్ణిమ, వట సావిత్రి వ్రతం. ఈ రోజు అయితే వివాహాలకైతే ముహూర్తాలు లేవండి, కానీ గృహప్రవేశానికి, అద్దె ఇల్లు మారటానికి, గృహారంభం, గృహ శంకుస్థాపనకి అన్నిటికీ కూడా మనకి 29వ తేదీ అయితే అనుకూలంగా ఉందండి. తర్వాత జూన్ 30వ తేదీన మంగళవారం పాడ్యమి తిథి. ఈ రోజు పాడ్యమి తిథి పూర్తిగా ఉంటుందండి. అలానే పూర్వాషాఢ నక్షత్రం కూడా పూర్తిగా ఉంటుంది. ఈ రోజు ఓన్లీ డెలివరీ ఆపరేషన్ మాత్రమే అనుకూలంగా ఉందండి. వివాహాలకి, గృహప్రవేశాలకి మనకి ముహూర్తాలకైతే అంత అనుకూలంగా లేదు. ఈ రోజు వీడియోలో 2026వ సంవత్సరంలో జూన్ నెలలో 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఏ రోజులు ఎలా ఉన్నాయో క్లియర్ గా తెలియజేశానండి. ఈ వీడియో మీద మీకు ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా నన్ను అడగండి, కామెంట్ చేయండి, ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తాను. అండ్ మీతో మీ ముందైతే ఉంటానండి. సర్వే జనః సుఖినో భవంతు. స్వస్తి.